అందరికీ నమస్కారం అండి. క్యాబేజీ ఫ్రై చేస్తున్నాను. ఇది అర కేజీకి ఎక్కువనే ఉంది. దీనికి కావాల్సినవి చూపిస్తాను. ఫ్రై అంటే ఇది మామూలుగా డైరెక్ట్ కూడా వేసుకొని వేపుకోవచ్చు. కాస్త నూనె ఎక్కువ పట్టుద్ది. ఎండాకాలం ఆయిల్ ఎక్కువ తినకూడదని ఉడకబెడుతున్నాను లైట్గా, ఒక్క విజిల్ వచ్చేటట్టుగా. దానికి కావాల్సినవి పెసరపప్పు కొంచెం తీసుకున్నాను, కొంచెమే వాటర్ అండి. ఈ వాటర్ ఏంటంటే దీంట్లో ఇంకా వేస్టేజ్ పోకుండా అవ్వడానికి, ఓన్లీ కుక్ అవ్వడానికే వాటర్ తీసుకున్నాను నేను చెప్పాలంటే. ఇంకా వచ్చేసరికి పచ్చిమిర్చి 4 అండి. ఇవి పండినవి అయినా బాగుంటాయి, ఇవి హెల్త్కి మంచిది. ఇది మామిడి అల్లం అండి. క్యాబేజీ కొంచెం ఘాట్ వస్తుందండి, అందుకని అల్లం వెల్లుల్లి వేయట్లేదు. మామిడి అల్లం తీసుకున్నాను, ఇంట్లో ఉందని వేస్తున్నాను. మామిడి అల్లం టేస్ట్ బాగుంటుంది. పచ్చి కొబ్బరి అండి కొంచెం. ఈ సాల్ట్ వచ్చేసరికి స్పూన్ బావండి నేను వేసే దాంతో. ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఇది కొంచెం ఒక్క విజిల్ వచ్చేటట్టుగా ఉడకబెట్టుకుందాం. నూనె ఇదిగోండి 2 స్పూన్లు తీసుకున్నాను. ఇదే ఎక్కువ చెప్పాలంటే, ఇంకా తగ్గించుకోవచ్చు, మన ఇష్టం అండి. ఇది మినిమం అనమాట, ఇంకా తగ్గించుకుంటే బాగుంటుంది. పోపు వేసుకుందాం. 2 ఉల్లిపాయలు చిన్నవి, కొత్తిమీర, కరివేపాకు కొంచెం ఇవి వేసుకున్నామండి. ఏగనిద్దాం. ఇదండి ఈ కొత్తిమీర, ఈ కాడలు అనేవి చాలా ఇంపార్టెంట్ అంట, నేను విన్నాను. చాలా అసలు ఇవి వేస్ట్ చేయకూడదు. ఆల్రెడీ నేను చెయ్యను, చెప్తున్నాను మీకు తెలియాలని. చాలా విశేషం అంటండి. ఆకులో కంటే కూడా కాడల్లోనే పోషకాలు ఎక్కువ ఉంటాయంట కొత్తిమీరకి. మనం అంతా డైరెక్ట్గా ఇలా వేసేసుకుంటేనే బాగుంటుంది. ఇది అంతా మిక్సీ పట్టుకున్నానండి. ఇదండి ఇది వేగింది ఉల్లిపాయ. కొంచెం పసుపు వేసుకుందాం. తర్వాత ఇది కూడా వేసేసుకుందాం. వేసుకొని కలయి పెట్టుకుందాం. వేగిందండి, క్యాబేజ్ వేసుకుందాం. ఇదండి వేసాను. ఇంత క్వాంటిటీకి ఉప్పు కారం తక్కువ వేసాను అనుకుంటారేమో. కూర ఎక్కువ తీసుకోవాలి మనము అని చెప్పేసి తక్కువ వేసానండి. ఇలా ఉంటే ఎక్కువ తీసుకుంటాం కూర. ఇదండి జస్ట్ కొంచెం మగ్గితే సరిపోయింది. అంతా కలిగి పెట్టాను. కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర ఇలానే వేసుకోవాలి. ఎందుకు వేసుకోవాలి అంటే, నూనెలో వేసుకుంటే దాని పోషకాలు పోతాయంట. మనం అలా కాసేపు అట్లా వేసేసి కలిగి పెట్టేసి ఆఫ్ చేసుకుంటే సరిపోయిద్దండి. అది కొత్తిమీర అలానే చేసుకోవాలంట. మగ్గిందండి, జస్ట్ అలా వేసి తీసేసాను అంతే, ఎక్కువ అవసరం లేదు. క్యాబేజ్ ఉడికిపోయింది కదా, దించేసుకుందాం. ఇదండి బాగా వచ్చింది, అసలు ఎక్సలెంట్గా ఉంది. అసలు మామిడల్లో నేను ఎప్పుడు ట్రై చేయలేదు, కానీ ఈరోజు వేసాను. చాలా డిఫరెంట్గా ఉందండి అసలు. ట్రై చేసుకోండి. ఇంకొకటండి, కాళ్ళు బాగా నొప్పులు వస్తుంటాయి. మనం ఎక్కువగా కిచెన్లో నిలబడుతున్నప్పుడు లేడీస్కి కాళ్ళ నొప్పులు ఎక్కువ వస్తుంటాయి. అసలు మనం ఎక్కువగా ఎడంకాల మీద బరువు మోపుతూ ఉంటాం అనమాట, గమనించుకోండి. నాకైతే నేను చాలామందిని చూశాను, ఎడంకాలే నొప్పి అంటున్నారు. నేను ఈ మధ్య చాలా బాధపడ్డాను. ఇది మోకాలు అరిగిందండి బాగా. ఎడంకాలే వస్తుంది ఎవరికైనా. జాగ్రత్తగా చూసుకొని బరువు అనేది ఎక్కువ మోపుకోకండి. అవి దానికి ఎక్సర్సైజులు ఉంటాయి, డాక్టర్లు కనుక్కొని మీరు ఎక్సర్సైజులు చేయండి. కిచెన్లోనే చేయొచ్చు ఎక్సర్సైజులు. బాయ్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.